క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఇచ్చా క్వశ్చన్ ఇంతే గౌతమ్ ఎగ్జాంపుల్ వర్క్లెస్ ఎందుకంటే నీకు కంటికి కనిపించే నిజాన్ని కనుమరుగు చేద్దామని నువ్వు అనుకుంటున్నావు. నా క్వశ్చన్ ఇదే మజా. ఇక్కడ ఇస్తుంటే నీకెందుకు వస్తుంది ప్రాబ్లం? దానికి ఆన్సర్ ఇచ్చి వెళ్ళు. కనిపించట్లేదు. అరే వైఫై లాగా హౌస్ మొత్తం ఉంది, కనిపించట్లేదు ఎవరికి. ప్రొటెక్ట్ ఎక్కడ చేసా అది ఒక పాయింట్ చెప్పు నాకు. నువ్వు చెప్పావు ఎగ్జాంపుల్ ఇచ్చాలంతే. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇచ్చినా కదా. నువ్వు నిన్ను ప్రొటెక్ట్ చేసిన నిఖిల్ నన్ను నేను నిఖిల్ ఎక్కడ ప్రొటెక్ట్ చేసా అది చెప్పు. అరే అది కూడా గ్రూపిజమే కదా మచ్చా. నువ్వు చెప్పిందేంటి? నేను నిఖిల్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాను, దానికి ఆన్సర్ ఇవ్వు. గ్రూప్ రావట్లేదు. అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వు. ఇచ్చిన కదా ఏదో మాట్లాడతాడు. అయ్యాడు కదా నబిల్ చేసాను కదా నేను. అప్పుడు గ్రూపిజం లేదంటావు. నేను నిఖిల్ ని ప్రొటెక్ట్ చేసా చెప్పావా? నేను ఎక్కడ నిఖిల్ ని ప్రొటెక్ట్ చేసా అది చెప్పు. ఏం జరిగినా ఒకళ్ళకొకళ్ళు డిఫెన్స్ లాయర్ చేయొద్దు మచ్చా. కరెక్ట్ వర్డ్ యూజ్ చేయి. చదివావు కదా, కరెక్ట్ వర్డ్ యూజ్ చేయి. డిఫెన్స్ లో చెప్పర్లేదు. డిఫెన్స్ జరుగుతుంది పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కాదు. ఇదే నిజం. ప్రొటెక్ట్ అనే కరెక్ట్ నిజం ఇదే. కరెక్ట్ వర్డ్ కాదు. ఇప్పుడు తప్పు అన్నాడు. నిజమే కాదు, గ్రూపిజం కాదు. నీ ఒక్కడి కంటికి ఏంటి ఏంటి నా ఒక్కడికి అనిపిస్తుంది అంతే కదా. నా ఒక్కడికి ఎట్లా అనిపిస్తుంది గ్రూపిజం అని ఇదంతా నా ఒక్కడికి అనిపిస్తుంది అంతే కదా. ఇంకెవరికి అనిపించట్లేదు. కనిపించట్లేదు చెప్పు. నీ కంటికి ఒక్కడికి ఇక్కడ మాట్లాడు. నా మొహం మీద చెప్పాను కదా, మళ్ళీ ఏమడుగుతున్నా? ఏమనిపించింది? ఎవరైనా గేమ్స్ లో ఫ్రెండ్స్ అన్నప్పుడు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారమ్మా. ఇప్పుడు నీకు అవినాష్ చేయట్లేదా? నామినేషన్స్ లో నేను మాట్లాడతా వస్తున్నారా? నామినేషన్స్ లో నేను ఎప్పుడు ఎవరన్నారు అసలు? అక్కడ జరిగేది వాళ్ళిద్దరి గురించి నువ్వెందుకు వస్తున్నావు? అందరిని ఇన్వాల్వ్ చేయలేదు. ఇప్పుడు పృథ్వీ నిఖిల్ ని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడే టాపిక్ పృథ్వీ నిఖిల్ గురించి. ఆయన డిస్కస్ నువ్వెందుకు వస్తావు మధ్యలోకి? అయిపోయింది అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నిఖిల్ కి సపోర్ట్ చేసాను పాయింట్ మీద వాళ్ళ గొడవ అవుతుంది. నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకొస్తున్నావు? నువ్వు మాట్లాడుతున్నావు మమ్మల్ని ఎందుకు తీసుకొస్తున్నావు అంటున్నా. నా మొహం మీద చెప్పాను అంటున్నావు కదా, మా గురించి చెప్పాల్సిన అవసరం ఉందన్న. ఇప్పుడు నేను ఎవరి గురించి అయినా చెప్తాను. అదే నేను అడుగుతా. నువ్వు అడిగిన మా గురించి కాబట్టి నేను చెప్తా. ఏమడిగారు? చీఫ్ కంటెంట్ గురించి చెప్పాలి. డిసిషన్ చెప్పాలి.